திருத்தணியில் பாரதிய ஜனதா கூட்டணி வேட்பாளர்களை ஆதரித்து மத்திய அமைச்சர் வெங்கையா நாயுடு பரப்புரை மேற்கொண்டு வருகிறார். அதனை நேரலையில் பார்க்கலாம். కానీ ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చెప్తే దేశం ముందుకెళ్లదు. అందుకని తమిళనాడు అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించవలసి ఉంది. భారతీయ జనతా పార్టీ గెలిస్తే మనకి కావాల్సిన సౌకర్యాలు వస్తాయి. తమిళనాడులో తమిళం బోధన భాష అభ్యంతరం లేదు, ఉండాల్సింది. ఎవరికైనా మాతృభాషలో బోధన ఉండాలి. కానీ తమిళనాడులో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారు. బీజేపీ హామీ ఇస్తుంది తమిళనాడులో కూడా తమిళం తర్వాత తెలుగు నేర్చుకునే అవకాశాన్ని తప్పనిసరిగా కల్పిస్తున్నారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా అన్యాయం. తెలుగు నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. దానితో పాటు ఈ నియోజకవర్గం ఇంత దగ్గరగా ఉన్న తమిళనాడులో వెనకబడి ఉంది. ఈ వెనకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మీకు మంచి అభ్యర్థి వచ్చాడు. ఇవాడు మంచి అభ్యర్థి వచ్చాడు. మునిస్వామి నాయుడు గారి గురించి ఇందాక ఖండే గారు చెప్పారు. అలాంటి ఉత్తమ కుటుంబం నుంచి వచ్చాడు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్ అండ్ డివోషన్ ఆల్ ఇన్ వన్ చక్రవర్తి అన్నట్టుగా ఇవాళ చక్రవర్తి మన ముందు అభ్యర్థిగా ఉన్నాడు. వినయం ఉంది, నిజాయితీ ఉంది, నమ్రత ఉంది, కష్టపడి చేసే మనస్తత్వం ఉంది. ప్రజల కోసం ఏదైనా చేస్తాడే గాని ప్రజల నుంచి ఏది ఆశించడనే విషయం కూడా ఈ సందర్భంగా మీద చెప్తున్నాను. చక్కగా చదువుకున్నాడు, ఓర్పు కలిగిన వాడు, నేర్పు కలిగిన వాడు, మార్పు తేగలిగిన వాడు.